మహాత్మా గాంధీ నెహ్రూను ఒప్పించడంతో 1942లో ఇందిరా ఫిరోజ్ల వివాహం జరిగింది. ఇందిరా ఫిరోజ్ల వివాహం జరిగిన కొద్ది కాలానికే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ జైలు నుంచి విడుదలవుతూనే మళ్లీ అరెస్ట్ అయ్యారు. గాంధీజీ కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్టుకు నిరసనగా దేశమంతా సమ్మెలు జరిగాయి. అయితే బ్రిటిష్ వారు పోలీసు బలంతో సమ్మెలను అణచివేశారు. ఈ నేపథ్యంలో ఇందిరా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి 1943 మే 13న విడుదలయ్యారు. జైల్లో ఉండగానే ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టారు. పెళ్లి జరిగింది మొదలు అరెస్ట్ అయ్యి విడుదలయ్యేలోపు ఆమెలో జాతీయ భావం పెరిగి పెద్దదైంది. దేశం కోసం పనిచేయాలి అనే తపన మొదలైంది. రాజీవ్ గాంధీకి 2 సంవత్సరాల వయసు ఉండగానే వారు లక్నో బయలుదేరి వెళ్లారు. అక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకునిగా ఫిరోజ్ గాంధీ పనిచేసేవారు. రాజీవ్ గాంధీకి తమ్ముడు సంజయ్ గాంధీ జన్మించాడు. భర్తతో కలిసి అలహాబాద్లో ఉంటున్న సమయంలో విభేదాలు రావటంతో అలహాబాద్ను వదిలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించారు ఇందిర. తండ్రికి కూతురు మాదిరిగానే కాకుండా కార్యదర్శిగా, స్నేహితురాలిగా మెలిగారు ఇందిర. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్బరేలీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఇందిర తండ్రి తరపున ప్రచారం చేసి గెలిపించారు. ఫిరోజ్ గాంధీ నెహ్రూకు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను, ముఖ్యంగా ఇన్సూరెన్స్ కుంభకోణాన్ని బయటపెట్టారు. దీంతో అప్పటి నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి అయిన టిటి కృష్ణమాచారి రాజీనామా చేయాల్సొచ్చింది. ఇందిర ఎన్నో సంవత్సరాల పాటు నెహ్రూ గారి వెనకనే ఉన్నా అనుకోని విధంగా తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. సంజయ్ గాంధీ పుట్టిన సంవత్సరంలోనే నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి దగ్గరకు వచ్చేవారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలు అనధికారికంగా ఇందిరానే చేపట్టాల్సొచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. తండ్రితో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడటంతో ఆమె అవసరం నెహ్రూకు కూడా పెరిగిపోవటంతో ఫిరోజ్తో గడిపే వీలు తగ్గి చివరకు వేర్వేరుగా జీవించే పరిస్థితి కలిగింది అన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే జవహర్లాల్ నెహ్రూను కలవడానికొచ్చిన దేశ విదేశీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు ఆయన పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ కూతురుగానే చూసేవారు. ఏది ఏమైనా ఇందిరాగాంధీ రాజకీయ పాత్ర పోషించకుండా ఉండలేని పరిస్థితికి చేరుకుంది. జవహర్లాల్ వెంట దేశ విదేశాల్లో కలిసి తిరగడంతో లక్షలాది మంది భారతీయులకు, చాలా మంది విదేశీ ప్రముఖులకు ఇందిరాగాంధీ సుపరిచితురాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోనూ, తండ్రి రాలేకపోయిన సభల్లోనూ ఆమెనే మాట్లాడాల్సొచ్చింది. ఆమె ఉపన్యాసం, ముఖ్యంగా ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యుల్లో కలిసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఇవి గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సెప్టెంబర్ 8న ఆమె భర్త ఫిరోజ్ గాంధీ మరణించారు. ఇది ఆమెలో అభద్రతా భావాన్ని కలుగజేసింది. అయితే పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించడం, భర్త మరణం వలన ఏర్పడిన ఒంటరితనం ఆమె మౌనాన్ని పెంచడంతో పాటు ఆమెకు జీవితం పట్ల ఓ అవగాహనను, ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచింది. నెమ్మదిగా నెహ్రూ గారి స్నేహితులతోనూ, రాజకీయ నాయకులతోనూ సంభాషణల్లో పాల్గొనటం ప్రారంభించారు. 1962 చివరిలో చైనా భారత సరిహద్దుపై వివాదం చెలరేగి అస్సోంలో తేజ్పూర్ చైనా దాడికి గురయ్యింది. అటువంటి సమయంలో ఆర్మీ చీఫ్ హెచ్చరికను గాని, స్నేహితుల మాటలను కాని, తండ్రి చెప్పినది కాని వినకుండా అస్సామీలకు ధైర్యాన్నిచ్చి వారిని కష్టాలకు వదిలేయబోమనే నమ్మకాన్ని ఇవ్వటానికి ఇందిర ఒంటరిగా తేజ్పూర్ పయనమయ్యారు. చైనా వారు వెనక్కు తగ్గేదాకా తాను తేజ్పూర్ వదలనని, వారి వెన్నంటి ఉంటానని అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే ఆమె వచ్చిన రోజే చైనా వారు వారి సేనలను ఉపసంహరించుకోవటం మొదలుపెట్టారు. మరోవైపు చైనా సమస్య వల్ల నెహ్రూ చాలా అలసటకు, ఒత్తిడికి గురయ్యారు. రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ నెహ్రూ పట్ల వ్యతిరేకత మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేయటం మొదలుపెట్టారు.
నెహ్రూకు వీటికి ప్రతిచర్యలు చేపట్టేందుకు నెహ్రూకు శక్తిగాని ఆసక్తిగాని లేకపోయింది. ఇందిర తన తండ్రి పరిస్థితిని గమనించింది. నెహ్రూ తన వద్దకొచ్చేవారి సమస్యల పరిష్కారానికి, కొన్ని కఠినమైన విషయాల పరిష్కారానికి ఇందిర సహాయం తీసుకోవటం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె తీసుకున్న చర్యలు, ఆమె పద్ధతి, పట్టుదల నెహ్రూకు ఆమె నాయకత్వం పట్ల, ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. ఈ క్రమంలోనే 1963లో కామరాజ్ ప్లాన్కు ఇందిర మద్దతు తెలిపారు. దీని ప్రకారం వయస్సు ముదిరిన వారు రాజీనామా చేసి యువకులకు అవకాశం ఇవ్వాలి. ఎందరో సీనియర్ నేతలను రాజీనామా చేయవలసిందిగా కోరారు ఇందిర. మొట్టమొదటిగా జవహర్లాల్ నెహ్రూ తాను ప్రధాని పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఎవరైతే నెహ్రూను పదవి నుంచి తప్పించాలని అనుకున్నారో వారే రాజీనామాకు అంగీకరించలేదు. నెహ్రూను పదవిలో కొనసాగించాల్సిందిగా కోరారు. 1963 ఆగస్టు 25న 11 మంది సీనియర్ నేతలు పార్టీ నుంచి వైదొలిగారు. కామరాజ్ పార్టీ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఎంతో పకడ్బందీగా వ్యూహం పన్ని పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ రాజకీయంగా ఎదగటానికి ఇది ఒక సువర్ణావకాశం. నెహ్రూను అంటిపెట్టుకుని ఆయనకు తానొక సంరక్షకురాలిగా మారి, ఆయనకు అవసరమైన వేళ తన యుక్తితో తన శక్తిని నిరూపించిన గొప్ప మేధావి, రాజకీయవేత్త ఇందిరాగాంధీ. ఒకే ఒక్క దెబ్బతో నెహ్రూకు ఎదురు నిలిచిన రాజకీయ నాయకులందరినీ మట్టి కరిపించారు. అయితే ఆ సువర్ణావకాశాన్ని ఇందిర సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయారు. కామరాజ్ ప్లాన్ అమల్లోకి తీసుకొచ్చిన కొన్ని నాళ్లకే నెహ్రూ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమె తండ్రికి సపర్యలు చేస్తూ తండ్రి వద్దే ఉండిపోవాల్సొచ్చింది. 1964 జనవరి 6న నెహ్రూకు పక్షవాతం వచ్చింది. అప్పుడు భువనేశ్వర్లో 68వ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. నెహ్రూ ఆరోగ్యం మీద నమ్మకం కుదరక కొంతమంది నేతలు ప్రధాని పదవికి పోటీ పడటం మొదలుపెట్టారు. మరికొంతమంది శ్రేయోభిలాషులు నెహ్రూ వారసుడిని ప్రకటిస్తే బావుంటుందని సూచించారు. ఆ అవసరం లేదని, తనకేం కాదని, తనకు స్వస్థత చేకూరుతుందని, త్వరలో తాను మరలా హుషారుగా తిరగగలుగుతానని నెహ్రూ వారితో చెప్పారు. అయితే 1964 మే 27న జవహర్లాల్ నెహ్రూ తుది శ్వాస విడిచారు. నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్ఠించారు. శాస్త్రి గారు ఇందిరాగాంధీని ప్రధానిగా ఉండమని కోరారు. అయితే నెహ్రూకు ఆఖరి దశలో ఏర్పడిన వ్యతిరేకత తనను రాజకీయంగా ఎదగనివ్వదని తెలిసిన ఇందిరాగాంధీ శాస్త్రి గారి ప్రతిపాదనను వెంటనే తిరస్కరించారు. శాస్త్రి గారు ఆమె ఏ మంత్రిత్వ శాఖనైనా నిర్వహించాలని మరీ కోరగా కొంత అయిష్టంగానే అందుకు అంగీకరించారు ఇందిర. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలోనే దక్షిణ భారతదేశంలో గొడవలు జరిగాయి. బలవంతంగా హిందీ భాషను వారిపై రుద్దాలని నేతలు నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా దక్షిణ భారత ప్రజలు సమ్మెను మొదలుపెట్టారు. ఇందిర తానే స్వయంగా వెళ్లి అక్కడి వారికి హిందీ బలవంతంగా వారిపై రుద్దబోమని, ఇష్టమైన వారే ఆ భాషను నేర్చుకోవచ్చని ప్రభుత్వం తరపున వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపచేశారు. అయితే 1964లో ప్రధాని పదవిని చేపట్టిన శాస్త్రి గారు తాష్కెంట్ నగరంలో 1966 జనవరి 10వ తేదీన గుండెపోటుతో మరణించారు. గుల్జారీలాల్ నందా కొద్ది కాలం పాటు తాత్కాలిక ప్రధానిగా పదవి నిర్వహించారు. శాస్త్రి తర్వాత ప్రధాని ఎవరు అన్న ప్రశ్న పార్టీలో తలెత్తింది. మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా మొదలైన మహామహులంతా ఇందిరాగాంధీకి ప్రత్యర్థులుగా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. చివరకు మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ పోటీలో మిగిలారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ ఇందిరాగాంధీకి తన మద్దతు తెలిపారు. అలా ఇందిరాగాంధీ 1966 జనవరి 24న మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇక అక్కడి నుంచి దేశ రాజకీయాల్లో ఇందిరాగాంధీ అధ్యాయం మొదలైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టిన ఇందిరాగాంధీ పరిపాలనా విశేషాలను, ఆటుపోట్లను నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.